ప్రాంతాల్లో వీళ్ళ మూలంగా ఆధారపడాల్సి వచ్చింది. అనారోగ్యాలు ఇప్పుడేం కనిపించేప్పుడు ఇవి ముదిరిపోతాయి లోపల. దాని ఇంపాక్ట్ భవిష్యత్తులో వాళ్ళు చనిపోయిన తీవ్రమైనటువంటి మానసిక అదే శారీరక క్షోభ అనుభవించిన ప్రభుత్వాన్ని తిట్టుకోనీయకుండా మన మీడియా కాపాడుతుంది. ఒక రకంగా వైద్యం మరింత కాస్ట్లీ అవుతుంది భవిష్యత్తులో. కాస్ట్లీ ప్లస్ బాధ్యత మర్చిపోయింది ప్రభుత్వం. అది అవును, పక్కన పెట్టేసింది ఇచ్చిన హామీ. సార్, ఒకటి ఆరోగ్యశ్రీకి ఇప్పుడు అంటే ఒకేసారి 3,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తాను అని ఇవ్వడం ఒక రకంగా ప్రకటన హామీ మళ్ళీ ఊపిరి పోసినట్టేనా, దాని వెనక ఏమన్నా ఉందా? అది ఇంతకు ముందు కూడా మొన్న 650 కోట్ల రూపాయలు ఏమో ఇస్తామన్నారు, చివరికి 250 కోట్లు ఇచ్చారు. కాబట్టి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఊరికినే ప్రస్తుతానికైతే నడుస్తున్నది, అది ఎంతవరకు అన్నటువంటిది చెప్పలేం. కాబట్టి అది కరెక్టా కాదా అంటే రేపు ప్రాక్టికల్ గా అమలు చేసి చూపించాలి. 3,000 కోట్ల రూపాయలు మేము తీసుకుందాం అనుకుని ప్రభుత్వం చెప్తుంది, మీకు ఈ మాట చెప్పమంది అన్నారు. హాస్పిటల్ వాళ్ళు ఇట్లాంటి హామీలు ఇంత ముందు కూడా అయిపోయాయి 18 నెలలు. కాబట్టి అదేదో మాకు డెడ్ లైన్ పెట్టి ఓకే ఇప్పుడు 650 కోట్లు రిలీజ్ చేయి, మనం 250 చేసాం, మిగతా 400 కోట్లు రిలీజ్ చేయి. అట్లాగే మిగతాది ఎప్పుడు మీరు చెప్పారు పోనీ ఇదో చేస్తారని, ఇదిగో 3 నెలల్లో ఇస్తాం, 6 నెలల్లో ఇస్తాం, ఓ లెక్క చెప్పండి అంటున్నారు. ఇప్పుడు చివరికి ఎట్లా అయిపోయిందంటే ఆ మధ్యన అసోసియేషన్ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి విరమించేవాళ్ళు. ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళని మిగతా హాస్పిటల్ వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. మీరు ఎట్లా చెప్తారు, మీరు చెప్తున్నారు మేమేమో ఆగిపోతున్నాం, చివరికి మన డబ్బులు రావట్లేదు, ఎవరి బాధ్యత? మీరు ఈ దఫా ఏదైనా ప్రభుత్వం అట్లాంటిది ఏదైనా హామీ ఇస్తే మా అందరితో మాట్లాడండి, మేమందరం అన్నాకనే మీరు ముందుకెళ్ళండి అని చెప్పారు వాళ్ళు. తద్వారా ఈ డ్రిప్ అందుకనినే ప్రభుత్వం ఈ మాట చెప్పగానే ఈనాడు జ్యోతిని క్వశ్చన్ మార్క్ పెట్టి ఆరోగ్యశ్రీ ఆందోళనలు విరమించేశారని రాశారు. కానీ వాళ్ళు ఏమని చెప్పారు, సాక్షులు ఏమొచ్చింది, మేము మా కమిటీతో మాట్లాడుకుని చెప్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్స్ డిసైడ్ చేయాలి. అంటే నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలే దిగి వచ్చినాయి కాబట్టి 3,000 కోట్లు రిలీజ్ చేయడానికైనా ప్రభుత్వం రెడీ అవుతుందా అది చూడాలి. అంటే బేసిక్ గా 3,000 కోట్లు ఒకేసారి రిలీజ్ చేసేస్తే దేవుడే వాళ్ళకి, ఎందుకంటే ఆ తర్వాత ఇక ఇన్సూరెన్స్ తోనే లింక్ తప్పించి ఇది లేదు కాబట్టి. కాబట్టి ఏం చేస్తారో చూడాలి. అంటే ముందు సేవలు కొనసాగుతాయి కదా, సామాన్యులకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కదా. సార్, ఇంకొకటి 2 ప్రధానంగా కేసులు, ఒకటి ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి మళ్ళీ ఏం జరగబోతుంది, వైవి సుబ్బారెడ్డి పిఏ ఆయన అప్పన్న ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేయడం ద్వారా అనేది. రెండోది ఓకే వివేకానంద రెడ్డి గారి కేసు, దాని గురించి మాట్లాడదాం. అసలు ఈ కల్తీ నెయ్యికి సంబంధించి మళ్ళీ అంటే ఏంటి, అది మళ్ళీ రీఓపెన్ ఎలా చూడాలి? ఏదైతే కేంద్ర సుప్రీంకోర్టు వేసినటువంటి దాని మీదన మళ్ళీ స్టేట్ దగ్గరికి ఇందులో అసలు విచారణ చేయాలంది ఏంటి ఆ రోజున ప్రధానమైనటువంటిది పంది మాంసము ఆవు మాంసంతో నుంచి తీసిన నెయ్యిని, కొవ్వుతో తీసిన నెయ్యిని కలిపారన్నమాట. ఇప్పుడు అది పక్కకి వెళ్ళిపోయింది. కల్తీ జరిగిందా లేదా, కల్తీ జరిగితేనే అక్కడ ఉన్న తిరుపతి దేవస్థానం రూల్స్ ఏంటి, కల్తీది ముందే వాళ్ళు చెక్ చేస్తారు, దాంట్లో తేడా రాగానే ఆ ట్యాంకర్ వెనక్కి ఇచ్చేస్తారు, వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఇది వాళ్ళ రూల్ తప్పించి మిగతా కేసు ఏమి లేదు అక్కడ. ఎందుకంటే ఈ కేసులు పెట్టుకుంటూ కూర్చోవడం సరిపోతుంది కాబట్టి. కల్తీకి సంబంధించి ఈవెన్ మనకి నిబంధనలు ఇప్పుడు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు రైడ్ చేస్తారు షాపుల మీదకి, తేడా జరిగింది అక్కడ అని చెప్పేసి. ఫైనల్ గా ఏం చేస్తారు, వాళ్ళది షాప్ సీజ్ చేస్తారు, ఇంత డబ్బులు కట్టించుకుంటారు, అంతే ఉంటది కల్తీ పరంగా. ప్రాణాలు కోల్పోయినప్పుడు కేసులు పెడతారు, మిగతా టైంలో ఈ కేసుకి పెనాల్టీ స్థాయిలోనే ఉంటది. ఇప్పుడు ఇక్కడ కల్తీ పరంగా అనేక సార్లు ఈవెన్